కవిత ఒక బాంబులాగా బీఆర్ఎస్‌లో పేలినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆమె ప్రధానంగా చెప్తున్నదేమంటే, తనకేమి పర్సనల్‌గా నష్టం జరిగినట్టుగా ఆమె చెప్పుకోవట్లేదు. హ్మ్. కానీ కేసీఆర్‌కి, కేటీఆర్‌కి, హరీష్ రావు నుంచి, సంతోష్ రావు నుంచి థ్రెట్ ఉంది. వీళ్ళ నుంచి ప్రమాదం ఉంది. కానీ ఆ విషయం వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు అని కన్సర్న్‌తో బీఆర్ఎస్‌ని కాపాడుకునే వాళ్ళనే ఉద్దేశంతో అన్ ఆమె మాట్లాడినట్టుగా ఆమె చెప్పుకున్నది. పర్సనల్‌గా ఆమెకేమి నేను నష్టపోయానని గాని, బీఆర్ఎస్‌లో నాకు అన్యాయం జరిగిందని గాని, నాకు పదవులు ఇవ్వలేదని గాని, నన్ను తక్కువ చూపు చూసారని గాని ఆమేమి చెప్పట్లేదు. అంటే ఆమె కేసీఆర్ మీద గాని, కేటీఆర్ మీద గాని ఎటువంటి కంప్లెయింట్స్ లేవు. హ్మ్. అందుకని మనకి షర్మిలతో కంపేర్ చేసినప్పుడు షర్మిల గొడవ వేరు. షర్మిల ఏందంటే ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు, పదవుల్లో వాటా ఇవ్వలేదు. హ్మ్. అది వాస్తవమే. జగన్ ఆమెకి పదవులు ఇవ్వలేదు, ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వలేదు. ఆమె కాంట్రిబ్యూషన్ వైసీపీకి ఉంది. కాబట్టి ఆమె ఆక్రోశంలో న్యాయం ఉంది. కానీ ఇక్కడ కవితకి ఆస్తుల్లో ఏమి ఇబ్బందులు ఉన్నట్టుగా చెప్పట్లేదు. పదవులు కూడా ఆమెకి ఎంపీగా ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఆమెకి అదేంటి తెలంగాణ జాగృతి అని ఒక సంస్థ పెట్టిచ్చిచ్చారు. దాని తరపున ఆమె స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ మంచిగా స్టేట్ వైడ్ చేసుకునింది. బతుకమ్మ చేసుకునింది. ఆమె ఒక ఇంపార్టెంట్ ఫిగర్‌గానే ఉనింది హ్మ్. ఈ పార్టీలో. కాబట్టి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చి ఏదైనా గ్రెడ్జి పార్టీలో ఆమెకి హరీష్ రావు మీద ఇంకోటి మీద కంప్లైంట్ ఉంటే చెప్పొచ్చు. కానీ పార్టీకి నష్టం కలిగించే విధంగా కేసీఆర్‌కి, కేటీఆర్‌కి నష్టం కలిగించే విధంగానే ఆమె బిహేవ్ చేస్తుంది. ఇది ఎందుకు చేస్తుంది? అన్నప్పుడు గతంలో కొంతకాలం ముందు చూస్తే కూడా బీజేపీలోకి బీఆర్ఎస్‌ని విలీనం చేయాలని ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించానని చెప్పింది. అప్పట్లో అంటే ఈ కవిత జైల్లో ఉన్నప్పుడు కవితను బయటికి తీసుకురావడానికి కేసీఆర్ ఈ ప్రతిపాదన పెట్టారని మీడియాలో అప్పుడే వచ్చింది. ఓకే. అంటే మా మీద కేసులు తీసేసి కవితను బయటకు వదిలితే మేము బీఆర్ఎస్‌ని విలీనం చేసేస్తామని. కానీ అది ఎంత మాత్రం వాస్తవం అనేది ఎవరు హ్మ్. చెప్పలేదు. బట్ బీజేపీ దానికి ఒప్పుకోలేదని అంటారు. ఏదేమైనా ఏదో ఒక రకమైన కాంప్రమైజ్ జరగడం వల్లే కవితకి బెయిల్ వచ్చి బయటకొచ్చిందని సాక్షాత్తు రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తూ దీని మీద కూడా కోర్టుకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. సో ఏదేమైనా కవిత ఈ సమయంలో పైగా సమయం టైమింగ్ కూడా ఇంపార్టెంట్. టైమింగ్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అవకతవకల మీద పీసీ ఘోష్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత హ్మ్. అసెంబ్లీలో దీన్ని సిబిఐకి అప్పగిస్తూ తీర్మానం చేశారు. సో ఈ కాంటెక్స్‌లో ఈమె అక్కడ అక్రమాలు జరగడం, అవినీతి జరగడం వాస్తవమే. కాకపోతే అవినీతి చేసింది హరీష్ రావు. దీన్ని కేసీఆర్‌కి మురికి అంటిస్తున్నాడు అనేది చెప్పారు. అంటే దాంట్లో క్రెడిట్ ఏమో కేసీఆర్‌కి, డిస్క్రెడిట్ ఏమో హరీష్ రావుకి అన్నట్టుగా ఈ మాట్లాడడం మొదలుపెట్టి దీనివల్ల కేసీఆర్‌కే నష్టం కదా! ఎందుకంటే హరీష్ రావు ఓన్లీ నీటిపారుదల శాఖ మంత్రి. ఒక నీటిపారుదల శాఖ మంత్రి అంత పెద్ద కుంభకోణం ముఖ్యమంత్రికి తెలియకుండా, అది కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి. కేసీఆర్‌కి తెలియకుండా ఏమీ జరగదు. చివరికి తన సొంత పార్టీ మనుషుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ పెట్టిన వ్యక్తి కేసీఆర్. హ్మ్. ఆయనకి తెలియకుండా చీమ చిటుక్కుమనే పరిస్థితి బీఆర్ఎస్‌లో గాని, తెలంగాణ ప్రభుత్వంలో గాని 10 ఏళ్లలో లేదు. అంత నిఘా పెట్టాడాయన. అలాంటప్పుడు కే ఈ రే హరీష్ రావు ఆ స్థాయిలో డబ్బులు మిస్‌యూజ్ చేస్తే ఆయనకి తెలియకుండా ఎందుకుంటది? తెలిసినా తెలియకపోయినా ఆయన బాధ్యుడే లీగల్‌గా తీసుకున్నప్పుడు. కాబట్టి ఈ అమ్మాయికి అవన్నీ తెలుసు. ఎందుకు చేసింది అనేది ఇప్పుడు చర్చ. ఇప్పుడేమొస్తుందంటే కొత్తగా ఈ అమ్మాయి వెనక బీజేపీ ఉంది. మోడీ గేమేస్తున్నాడు. అంటే ఎందుకంటే మోడీకి లేకపోతే బీజేపీకి సౌత్‌లో పట్టు రావట్లేదు. వాళ్ళకి నార్త్‌లో గాని, ఈస్టర్న్ ఇండియాలో గాని కొంత పట్టు పెరిగింది. హ్మ్. వెస్ట్‌లో బలంగానే ఉంది. వెస్ట్ అండ్ నార్త్‌లో బీజేపీ స్ట్రాంగు. ఈస్ట్‌లో కూడా కొంతవరకు ఇప్పుడు ఒరిస్సాలో కూడా కొంత ఎంటర్ కాగలిగింది. సో, కానీ సౌత్‌లో వాళ్ళకి కర్ణాటక ఉన్నింది. అక్కడ కూడా అధికారం అయితే కోల్పోయింది. ఎంపీ సీట్లు బానే వచ్చాయి. ఇక వాళ్ళకి రెండవ ఆప్షన్ 5 రాష్ట్రాల్లో రెండవ ఆప్షను తెలంగాణ ఒకటే వాళ్ళకి. ఆంధ్రాలో బీజేపీ లేదు. బీజేపీ లేకపోయినా అక్కడ పెద్ద ఇబ్బంది లేదు వాళ్ళకి. ఎవరున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. హ్మ్. అది ఇబ్బంది లేదు కానీ బీజేపీ అయితే డైరెక్ట్‌గా లేదు. ఇటు తమిళనాడులో ఛాన్స్ లేదు. కేరళలో ఛాన్స్ లేదు. ఉన్నది ఇక్కడే అనమాట తెలంగాణలో. హ్మ్. సో, తెలంగాణలో హోప్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో మనం గాని చూసుకుంటే గత 2018 నుంచి చూసుకుంటే బీజేపీ గ్రోత్ కనబడుతుంది. ఓకే. మనకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక సీట్ వచ్చింది. 6.97 7% ఓట్ల షేర్ వచ్చింది. అదే
2023 అసెంబ్లీకి ఎన్నికలు వచ్చేసరికి ఒక సీట్ నుంచి 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. 13%, 13.9 అంటే 14, అంటే డబుల్ అయింది. 7% నుంచి 14% అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు షేర్ పెరిగింది బీజేపీకి. ఆల్మోస్ట్ 5 ఏళ్లలో డబుల్ ఓటు వచ్చాయి. ఇటు లోక్సభ తీసుకుంటే 2019లో 4 సీట్లు ఉంటే 19.6%, రఫ్గా 20 వేసుకో, 20% ఓట్లు లోక్సభ సీట్లో ఎన్నికల్లో వస్తాయి. అదే 24 వచ్చేసరికి సీట్లు డబుల్ అయినాయి. 8 సీట్లు వచ్చాయి, 35%.